నువ్వు చావాలి. బాబుని చంపేయాలి. వెళ్ళమ్మా, వెళ్ళిపో. ఇంకెప్పుడు ఈ ఇంటికి రాకు. ఈ ఇంటికి శని పట్టింది. వెళ్ళమ్మా, వెళ్ళు. నింతే నన్ను కొట్టడం, ఏడు పెంచడం, కన్నీళ్లు పెట్టించి ఆ కన్నీళ్ళని తుడవడం, అంతే అంతే తప్ప నా బాబుని మాత్రం బతికి తీసుకురాలేవు, బతికించి తీసుకురాలేవు. నా చెప్ప మీద కొట్టడం కాదు, చంపై. ఒక్కసారి నా గొంతు నలిమి చంపై చంపై. మీ అందరికి నా పీడ విరగడవుతుంది. చంపై. మీరందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. చంపై 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 ప్రతాప్, చంపై. చంపరు, నన్ను చంపరు, నా బిడ్డని చంపరు. నన్ను చంపరు, బిడ్డని చంపరు. నిన్ను చంపటం కాదు సంధ్య, నాకే చచ్చిపోవాలనుంది. నీ బాధ చూడలేకపోతున్నాను, నీ కష్టం తీర్చలేకపోతున్నాను. చాతకానివ్వండి, 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 చాతకానివ్వండి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నా పరువు ఇలా బూడిదయ్యేది. లక్కీగా బయటపడ్డాను. థ్యాంక్ గాడ్. నా జీవితం ఏమవుతుందో, ఎటు పోతుందో అర్థం కావటం లేదు. ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటున్నాను. పగ ప్రతీకారం అంటూ ఏదో లోకంలో ఉండిపోయి నన్ను అభిమానించే వాళ్ళందరికీ దూరం అవుతున్నాను. సూర్య ఏమైపోయాడు? ఎన్నిసార్లు తన మనసు బాధ పెట్టి తనకు దూరం అయ్యాను. పాపం, ప్రతిసారి తనే అర్థం చేసుకుని మళ్ళీ నాకు దగ్గర అయ్యేవాడు. కానీ ఈసారి అలా జరిగే అవకాశం లేదు. సూర్య ఇగో మీద దెబ్బ కొట్టాను. ఆస్తి అంతస్తు గురించి మాట్లాడి సూర్యని బాధ పెట్టాను. అయిపోయింది. సూర్యతో రిలేషన్ తెగిపోయినట్లే. తనికన మొహం చూడ్డు. సూర్య, నిన్ను చూడకుండా నేను ఎలా ఉండగలను శశి? సూర్య, శశి, శివ, చోటా, సారీ సారీ సూర్య. ఇలా ఎంతకాలం సారీలు చెప్పుకుంటూ గడపాలి? ఒకరినొకరు ఎప్పటికి అర్థం చేసుకుంటాం? ఎందుకు నేను పరాయి వాళ్ళ చూస్తున్నావు? ఎందుకు నా నుండి నిజాలు దాచిపెడుతున్నావు?
ఎందుకు నన్ను నమ్మట్లేదు? చెప్పు శశిరేఖ, నా తప్పేంటో చెప్పు, దిద్దుకుంటాను. అంతేకాని నన్ను దూరం చేయడానికి ట్రై చేయొద్దు. ప్లీజ్ ప్లీజ్ శశిరేఖ, నేను తట్టుకోలేను. నువ్వు తోడు లేకుండా నేను బ్రతకలేను. అలాంటి జీవితం నేను ఊహించలేను శశిరేఖ. లేదు సూర్య, నిన్ను పరాయివాడిని అనుకుంటే నాకు నేనే పరాయిదాన్ని అవుతాను. నీ మీద నమ్మకం కోల్పోతే నా మీద నాకు నమ్మకం లేనట్లే. నీ తోడు లేకుండా నేను మాత్రం ఎలా బ్రతకగలను అనుకుంటున్నావు? నిన్ను దూరం చేసుకుని నేనెలా ఉండగలను ఊహించా. తప్పు నీది కాదు సూర్య, నాది. నేను తప్పులు చేస్తూ నిన్ను బాధపెడుతున్నాను, నీతో కన్నీళ్లు పెట్టిస్తున్నాను. వదినా, ప్రతాప్ గారు నీ గురించి అన్నీ చెప్పబట్టి అన్నయ్య నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. వదినా, నేను నీకు చెప్పే అంతవాణ్ణి కాదు. ప్రేమకు అర్థం ఇది కాదు, మనసు విప్పి మాట్లాడుకోవటం, ఒకరి కోసం ఒకరు బతకటం, ఇది ప్రేమంటే. సూర్య ప్రేమను నేను అనుమానించడం లేదు. నేను చేస్తున్న తప్పల్లా నా ప్రేమ నాలోనే దాచిపెట్టుకొని సూర్యుని బాధ పెట్టాం. అవును సూర్య, నా మీద నీకున్న కోపం వల్ల ఒకటే, మృణాల మీద పగ తీర్చుకోనివ్వకుండా అడ్డుపడుతున్నానని. అంతే కదా? ఇక నుండి అలా జరగదు. నీతో పాటే నేను, ఇద్దరం కలిసి మృణాలని నాశనం చేద్దాం. కలిసి జైలుకి వెళ్దాం. కష్టం సుఖం ఏదైనా ఇద్దరు కలిసి అనుభవిద్దాం. సూర్య, అంతేకాని ఎవరికి వారిలో ఉండొద్దు శశిరేఖ. పద, వెళ్ళి మృణాల్ని అంతి చూద్దాం. సూర్య, శశి, నేను మారిపోయాను సూర్య. మృణాల్ని చంపాలనుకోవటం లేదు. అవును సూర్య, మనసు మార్చుకున్నాను. నిజంగా? నీ మీదొట్టు. శశి, నాకు మృణాలిని మీదున్న పగ వల్ల నా జీవితం నాశనం అవుతుందని తెలుసు. నాతో ఉంటే ఆ ఎఫెక్ట్ నీ మీద పడుతుంది, నీ జీవితం కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకే లేని కోపాన్ని నటిస్తూ నేను దూరంగా ఉంచాను. నీ మీద ప్రేమతో అలా చేశాను సూర్య. శశి, ఇప్పుడు నా స్ట్రాటజీ మార్చుకున్నాను. మృణాల్ని ఫిజికల్ గా కాకుండా బిజినెస్ పరంగా అటాక్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ బిజినెస్ వార్లో మృణాల్ని ఓడించి పాపర్ని చేసి రోడ్డు మీదకి ఈడ్చి పగ తీర్చుకుంటాను. ఇందులో నీకు అభ్యంతరం లేదు కదా? ఇందులో అన్నయ్య కాదనడానికి ఏముంది వదినా? కాకపోతే ఇందుకు మీ అన్నయ్య హెల్ప్ కావాలి. తప్పకుండా అన్న హెల్ప్ ఉంటుంది వదినా. సూర్య, నువ్వు నాతో వచ్చేయాలి. ఎక్కడికి? నాతోనే ఉంటూ బిజినెస్ చూసుకోవాలి. అది ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు సూర్య? నాకు నువ్వు కావాలి గాని నీ ఆస్తి ఐశ్వర్యాలు వద్దు.
ఒకరి కోసం ఒకరు బ్రతకాలనుకున్నప్పుడు నీది నాది అని ఆలోచన ఉండకూడదు, తేడా రాకూడదు. అలా ఉంటే ఇద్దరి మధ్య ప్రేమ లేనట్లే. అది కాదు శశి. నేను మాట్లాడుతుంది మృణాల్నికి నాకు మధ్య జరిగే బిజినెస్ వార్ గురించి. మృణాల్ని బిజినెస్ లో దెబ్బతీయాలి అంటే మనకి ఆస్తి అంతస్తు అవసరం కావాలి. అన్నా, వదిన చెప్పిన దాంట్లో అర్థం ఉంది, న్యాయం ఉంది. అవునన్నయ్య, మొండితనానికి పోకు. వదిన ఎలా చెప్తే అలా చెయ్యి. అన్నా, అలా చెయ్యకపోతే వదిన మీద నీకు ప్రేమ లేనట్టే. చోటా, క్షమించన్నా, నిష్ఠూరంగా మాట్లాడక తప్పటం లేదు. అన్నయ్య, ఎవరు ఎవరి దగ్గర ఉంటున్నారనేది ముఖ్యం కాదు, ఇద్దరూ కలిసి ఉండడం ముఖ్యం. ఒకరి కోసం ఒకరు బతకడం ముఖ్యం. అన్నా, మా ఓటు వదినికే. నువ్వు వదిని చెప్పినట్టు వినాల్సిందే, చెయ్యాల్సిందే. ప్లీజ్ సూర్య. శశి, సూర్య, థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ. టెన్షన్ పెట్టాను, ఇబ్బంది పెట్టాను. ఇదంతా నా వల్లే. సారీ నాన్న. పెద్ద గండం గడిచింది. ఆ దేవుడే ప్రతాప్ రూపంలో వచ్చి కాపాడాడు. మనం బయలుదేరే ముందు ఎక్కడికి అంటూ ప్రియాంక అడిగింది. అప్పుడే అనుకున్నాను ఏదో ముంచుకొస్తుంది అని. అన్నని అనుకోకమ్మా, నా మీద కోపం వచ్చినా పర్వాలేదు, ఉన్నమాట చెప్తున్నాను. ఇదంతా ప్రియాంక మధ్యష్టే. వద్దనమ్మా, పెద్దదాన్ని, నా మాట తీసిపారేకు, అనుబంధం చెప్తున్నాను. జాగ్రత్త పడమ్మా, నా మాట వినమ్మా, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఈసారంటే కాలం కలిసొచ్చింది, గండం గట్టెక్కింది. ప్రతిసారి అదృష్టం కలిసి రావాలని లేదు. బాగా భయపడినట్టుకున్నాడు, దిష్టి తీస్తాను, ఇప్పుడే వస్తాను. అలాగే. బాబు ఏడుపు వినపడితే చాలు, ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్క, బాబు ఎందుకు ఏడుస్తున్నాడు? ఆకలేసి కాదు, ఇంతకుముందు పాలు పట్టించాను. చూడు, కడుపులా గట్టిగా ఉందో. మరెందుకు ఏడుస్తున్నాడు? ఒంట్లో బాలేదా? ఒళ్ళు కూడా కొంచెం వేడిగానే ఉంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం పదా. ప్రియాంక, పర్వాలేదు, భయంతో ఒళ్ళు వేడెక్కుంటుంది అంతే. భయమా? భయం ఎందుకు? అది నిన్నే అడిగేది. బాబు ఎందుకు భయపడ్డాడు? ఏం జరిగింది? అంటే అది అక్క, చెప్తావా లేదా? ఏం లేదు ప్రియాంక, సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా,
అసలు అక్కడ ఏం జరిగిందంటే ఏం జరిగింది? రూపమ్మతో ఇదే చిక్కు. ఇవన్నీ ప్రియాంకమ్మకి ఎందుకు చెప్పడం? ఆలోచించదు. బాబు, నా బాబు, నా బాబు, నా బాబుకేం కాదు. నా బాబు ప్రియాంకమ్మ, బాబుకి దిష్టి తీయాలి. రూపమ్మకిస్తే ఇవ్వను, చచ్చినా ఇవ్వను. అదేంటమ్మా అలా అంటే ఎలా? ఎవరి బిడ్డ వాళ్ళ దగ్గర ఉండాలి, దిష్టి తీయాలి. రూపమ్మా, బాబుని తీసుకో. ఆగు, ఇవ్వనని చెప్పానా? ప్రియాంక, బాబుని సంధ్య ఇంటికి తీసుకెళ్లొద్దని చెప్పాను, విన్నావా? నా దగ్గర ఉంచి వెళ్ళు అన్నాను, వినిపించుకున్నావా? చూడిప్పుడేమైందో. ఆ పిచ్చికి బాబుని ఏమైనా చేసుంటే? సడన్ గా అలా జరిగిపోయిందమ్మా. ఇలా జరుగుతుందని ముందుగా ఊహిస్తావా ఏంటి? తల్లన్నాక అన్ని ఊహించాలి. బిడ్డని పెంచడం అంటే ఆషామాషి కాదు, ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం కాదు. పెద్దదానివి, పక్క నుండి ఏం చేస్తున్నావు? బాబుని జాగ్రత్తగా చూసుకోవడం తెలియదా? నిద్రపోతున్నావా? ప్రియాంక, వర్ధనమని ఏమి అనుకు. బాబు బాధ్యత నాది. నాతో మాట్లాడు. మాట్లాడడానికి ఏముంది? ఇక నుండి నా పర్మిషన్ లేకుండా ఎవరూ బాబుని బయటికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. దిస్ ఇస్ మై ఆర్డర్. ఊరుకుంటున్న కొద్దీ రెచ్చిపోతోంది. ప్రియాంక, నా బాబు జోలికి వచ్చావో మర్యాదగా ఉండదు. ఫోన్లే కదా, బిడ్డ పోయి బాధలో ఉన్నావని జాలిపడి హవేలికి తీసుకొచ్చాను. నా బిడ్డని ఎత్తుకునే అవకాశం ఇచ్చాను. వాడితో అమ్మ అని పిలిపిస్తానని మాటిచ్చాను. కృతజ్ఞతతో నాకు అణిగిమణి ఉండాల్సింది పోయి, బాబుకు ఆయాల పడుండాల్సింది పోయి, అధికారం చెలాయిస్తావా? నాకే ఆర్డర్స్ జారీ చేస్తావా? హౌ డేర్! ఎంత ధైర్యమే నీకు? రూపమ్మా, ఆవేశపడకు. ప్రియాంకను అపార్థం చేసుకోకు. కాదు, ఇప్పుడిప్పుడే బాగా అర్థం చేసుకుంటున్నాను. అర్హత లేని వాళ్ళని
నెత్తికెక్కించుకోకూడదని తెలుసుకుంటున్నాను. బుద్ధొచ్చింది. నా బాబు నా సొంతం, నాకు మాత్రమే సొంతం. నా అనుమతి లేకుండా ఎవ్వరూ నా బాబును ముట్టుకోవడానికి వీల్లేదు. దిస్ ఈజ్ మై ఆర్డర్.